ఓం శ్రీమాత్రే నమ. ఇవాళ 121వ శ్లోకం. ధరాందోళిత దీర్ఘాక్షి దరహాసోజ్వలన్ముఖీ. ధరాందోళిత దీర్ఘాక్షి దరహాసోజ్వలన్ముఖీ. దీనిలో 2 నామాలు ఉన్నాయి. మొదటి పాదంలో ఇంకొకసారి చెప్పుకుందాము. ధరాందోళిత దీర్ఘాక్షి దరహాసోజ్వలన్ముఖీ. ఇప్పుడు 2వ పాదము. గురుమూర్తిర్గుణనిధిర్గోమాతా గుహజన్మభూః. గురుమూర్తిర్గుణనిధి గోమాతా గుహజన్మభూః. దీనిలో 4 నామాలున్నాయి. మొత్తం కలిపి ఇంకొకసారి చెప్పుకుందాము. ధరాందోళిత దీర్ఘాక్షి దరహాసోజ్వలన్ముఖీ. గురుమూర్తిర్గుణనిధిర్గోమాతా గుహజన్మభూః. ధరాందోళిత దీర్ఘాక్షి దరహాసోజ్వలన్ముఖీ. గురుమూర్తిర్గుణనిధిర్గోమాతా గుహజన్మభూః. ధరాందోళిత దీర్ఘాక్షి దరహాసోజ్వలన్ముఖీ. గురుమూర్తిర్గుణనిధిర్గోమాతా గుహజన్మభూః. ఇప్పుడు 122వ శ్లోకము. దేవేశీ దండనీతిస్థా దహరాకాశరూపిణీ. దేవేశీ దండనీతిస్థా దహరాకాశరూపిణీ. ఈ పాదంలో 3 నామాలున్నాయి. ఇంకొకసారి చెప్పుకుందాం. దేవేశీ దండనీతిస్థా దహరాకాశరూపిణీ. ఇప్పుడు 2వ పాదము. ప్రతిపణ్ముఖ్య రాకాంత తిథి మండల పూజిత. ప్రతిపణ్ముఖ్య రాకాంత తిథి మండల పూజిత. ఇందులో 3 నామాలున్నాయి. ఇంకొకసారి చెప్పుకుందాం. ప్రతిపణ్ముఖ్య రాకాంత తిథి మండల పూజిత. ఇంకొకసారి. ప్రతిపణ్ముఖ్య రాకాంత తిథి మండల పూజిత. ఇప్పుడు మొత్తం కలిపి ఒక్కసారి చెప్పుకుందాం. దేవేశీ దండనీతిస్థా దహరాకాశరూపిణీ. ప్రతిపణ్ముఖ్య రాకాంత తిథి మండల పూజిత. దేవేశీ దండనీతిస్థా దహరాకాశరూపిణీ. ప్రతిపణ్ముఖ్య రాకాంత తిథి మండల పూజిత. ఇప్పుడు 123వ శ్లోకం. కళాత్మికా కళానాథ కావ్యాలాప వినోదినీ. కళాత్మికా కళానాథ కావ్యాలాప వినోదినీ. ఇప్పుడు ఈ మొదటి పాదంలో 3 నామాలు ఉన్నాయి. ఇంకొకసారి చెప్పుకుందాం. కళాత్మికా కళానాథ కావ్యాలాప వినోదినీ. ఇప్పుడు 2వ పాదము. సచామర రమావాణి సవ్యదక్షిణ సేవిత. సచామర రమావాణి సవ్యదక్షిణ సేవిత. ఇందులో 3 నామాలున్నాయి. ఇంకొకసారి మొత్తం కలిపి చెప్పుకుందాము. కళాత్మికా కళానాథ కావ్యాలాప వినోదినీ. సచామర రమావాణి సవ్యదక్షిణ సేవిత. కళాత్మికా కళానాథ కావ్యాలాప వినోదినీ. సచామర రమావాణి సవ్యదక్షిణ సేవిత. ఇప్పుడు 124వ శ్లోకము. ఆదిశక్తిరమేయాత్మా పరమా పావనాకృతి. ఆదిశక్తిరమేయాత్మా పరమా పావనాకృతి. ఇప్పుడు 2వ పాదము. అనేక కోటి బ్రహ్మాండ జనని దివ్య విగ్రహ.
అనేకకోటిబ్రహ్మాండజననీ దివ్యవిగ్రహ. ఇప్పుడు ఈ పాదంలో మొదటి పాదంలో 2 నామాలు ఉన్నాయి. రెండవ పాదంలో 2 నామాలు ఉన్నాయి. ఇప్పుడు మొత్తం కలిపి చెప్పుకుందాము. ఆదిశక్తి రమేయాత్మ పరమా పావనాకృతి అనేకకోటి బ్రహ్మాండ జననీ దివ్య విగ్రహ. ఆదిశక్తి రమేయాత్మ పరమా పావనాకృతి అనేకకోటి బ్రహ్మాండ జననీ దివ్య విగ్రహ. ఇప్పుడు 125వ శ్లోకము. క్లీంకారీ కేవలా గుహ్య కైవల్యపదదాయిని. క్లీంకారీ కేవలా గుహ్య కైవల్యపదదాయిని. త్రిపురా త్రిజగద్వంద్యా త్రిమూర్తిస్త్రిదశేశ్వరీ. క్లీంకారీ కేవలా గుహ్య కైవల్యపదదాయిని. ఈ పాదంలో 4 నామాలున్నాయి. ఇది ఇంకొకసారి మొదటి పాదం చెప్పుకుందాము. క్లీంకారీ కేవలా గుహ్య కైవల్యపదదాయిని. ఇప్పుడు రెండవ పాదము. రెండవ పాదంలో 4 నామాలున్నాయి. త్రిపురా త్రిజగద్వంద్యా త్రిమూర్తిస్త్రిదశేశ్వరీ. త్రిపురా త్రిజగద్వంద్యా త్రిమూర్తిస్త్రిదశేశ్వరీ. ఇంకొకసారి. త్రిపురా త్రిజగద్వంద్యా త్రిమూర్తిస్త్రిదశేశ్వరీ. ఇప్పుడు మొత్తం కలిపి ఒకసారి చెప్పుకుందాము. క్లీంకారీ కేవలా గుహ్య కైవల్యపదదాయిని. త్రిపురా త్రిజగద్వంద్యా త్రిమూర్తిస్త్రిదశేశ్వరీ. ఇంకొకసారి. క్లీంకారీ కేవలా గుహ్య కైవల్యపదదాయిని. త్రిపురా త్రిజగద్వంద్యా త్రిమూర్తిస్త్రిదశేశ్వరీ. ఓం శ్రీమాత్రే నమః.